ఎందుకని కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సేవలో అబ్బాయి అమ్మాయిని చూసి మాట్లాడడం కానీ, అమ్మాయి అబ్బాయిని చూసి మాట్లాడడం కానీ అస్సలు కుదరదు. కారణం ఏమిటో ఒక సరిహద్దు ఏర్పాటు చేసుకుందాం. సిబిఐలో పనిచేసినటువంటి ఒక ఆత్మీయుడు మన మందిరానికి వచ్చాడు. అతని కళ్ళు ఎప్పుడు కూడా పరీక్షించే విధంగా ఉంటాయి. పాటలు పాడారు, వర్షిప్లో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, పాటలు పాడారు. ఆ తర్వాత చక్కగా స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తూ ఉంటారు? వాడు చక్కగా స్టేజ్ దిగిన తర్వాత అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు టీలు తాగుతారా, స్నాక్స్ తింటూ ఉంటారా? సాధారణంగా అనేక చోట్ల అదే జరుగుతుంది. వర్షిప్ టీం పాటలు పాడేసిన తర్వాత, వర్షిప్ చేసిన తర్వాత చక్కగా వెళ్ళి స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకోవడం అనేది కొన్ని చోట్ల జరిగేటటువంటి సాధారణమైనటువంటి సంఘటన. అతను వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము అని చెప్పి వెళితే చక్కగా పాటలు పాడిన వాళ్ళు కాస్త దిగిన తర్వాత వాళ్ళ మీద అప్రాన్ వేసుకొని కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారు. సిస్టర్స్ వెళ్ళి సిస్టర్ పరిచయలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ కూరగాయలు కట్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరకు ఈయన వెళ్ళి, బ్రదర్స్ మీరు మాత్రమే కూరగాయలు కట్ చేస్తున్నారు ఏమిటి? మీతో పాటు ప్రభువును వర్షిప్ చేసిన సిస్టర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీతో పాటు కలిసి చక్కగా ఒక చోట కూర్చొని కూరగాయలు కట్ చేయొచ్చు కదా అని అంటే, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటో అతను నాకు చెప్తున్నాడు. ఒకవేళ సిస్టర్స్ వచ్చి మా పక్కన కూర్చొని మాతో పాటు కూరగాయలు కట్ చేస్తే మా అన్నయ్య ఊరి వేస్తాడు, మమ్మల్ని ఏం చేస్తాడట? ఊరేసేస్తాడు. ఇక్కడ అలాంటి పిచ్చి వేషాలు కుదరం. సిస్టర్స్ వైపే పరిచయంలో పాలు పంచుకోవాలి, బ్రదర్స్ వైపే పాలు పంచుకోవాలి సేవలో. ఇక్కడ ఖచ్చితమైనటువంటి నియమము, నిబంధన ఉంది. సహోదరులు, మన ఆత్మీయ జీవితం పదిలంగా ఉండాలి అంటే, పవిత్రంగా ఉండాలి అంటే దయచేసి సరిహద్దులు ఏర్పరచుకోండి. ఆ జీవితంలో దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. మీ అందరి ప్రార్థనల వల్ల ఆ కనికరము దేవుడు చూపిస్తూ వచ్చాడు. సంగమా, మన ఆత్మీయ జీవితాన్ని పదిలపరుచుకోవాలంటే ఆత్మీయతలో సరిహద్దులు ఏర్పరచుకోవాలి. ఉద్యోగం చేసే చోట ఖచ్చితంగా నిన్ను శోధించే వాళ్ళు ఉంటారు. చదువుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను శోధించేటటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు నునుపైన మాటల చేత, తీయని మాటల చేత, ఆకర్షించే ఆకారం చేత నిన్ను లోపరుచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు సాధారణంగా ఉంటారు. ఆ సైతాను శోధనలకు, సైతాను మాయ మాటలకు నీ జీవితం బలి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. ఏమిటి ఆ సరిహద్దులు? నేను పరాయి స్త్రీతో సాంగత్యము చేయను, పరాయి పురుషునితో ఏకాంతముగా నేను సమయము గడపను, ఒంటరిగా నేను ఏ ఒక్క అబ్బాయితో కానీ ఒక అమ్మాయితో కానీ పొరపాటును కూడా సమయాన్ని గడపను.